ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున మీ యొక్క వాక్యమును ధ్యానించుచుండగా ప్రతి ఒక్క హృదయాలు మీ యొక్క వాక్యము తట్టు తిరిగి వాక్యాన్ని అర్థం చేసుకొని అంగీకరించి వాక్యమును అనుసరించి మీ యొక్క మార్గములో నడుచుకొని మీకు మహిమకరంగా జీవించులాగున మీ కృప ఉంచండి. బుద్ధివంతులు, జ్ఞానవంతులు అపాయము, ఆపదల నుండి తప్పించుకుంటారు అనే అంశంపై వాక్య సందేశము అందించుచుండగా నాలో మీరు ఉండి శక్తితో బలముతో నింపి నోటి బోరగా నన్ను వాడుకొనుమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేచన సమస్తము దేవుని దగ్గరనే ఉన్నవి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనము జ్ఞానము సంపాదించుట వలన ప్రతి విషయంలో కాపాడబడుదుము, ఆపద నుండి తప్పించబడదుము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఆయన శక్తిని పొందుకుంటాము, ఆయన కృపను పొందుకుంటాము. ప్రియ సహోదర సహోదరి, దేవుని జ్ఞానము ప్రతి విషయంలో మనలను కాపాడుతుంది. దేవుని వాక్యము తెలియజేస్తుంది, బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొనును. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేచనలు అపాయముల నుండి తప్పించును. దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి చూపును, కనికరించును. ఆయన యందు భయభక్తులు గలవారికి ఎన్నో మేలులు దేవుడు దాచి ఉంచినారు. ప్రియ సహోదర సహోదరి, మనకు సమస్యలు వచ్చినప్పుడు, వేదన బాధలు కలిగినప్పుడు మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున ఉండి మనకు నెమ్మది కలుగజేసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, జాలి చూపే దేవుడు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. సహోదర సహోదరి, ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు తప్పకుండా ఆదుకుంటారు. మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున ఉండగా ఎందుకు దిగులు పడాలి, ఎందుకు కృంగిపోవాలి? మన పక్షమున ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అపాయముల నుండి తప్పించుకుంటాము, కష్టాల నుండి తప్పించుకుంటాము, వేదన బాధల నుండి తప్పించబడతాము, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకుంటాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనము జ్ఞానము కలిగి ఉంటాము. జ్ఞానము ప్రతి అపాయం నుండి, ఆపదల నుండి, మనలను ఇబ్బందులకు గురిచేసే వాటి నుండి తప్పిస్తుంది, కాపాడుతుంది, రక్షిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు లేనివారు జ్ఞానహీనులు, అజ్ఞానులు, అపవాది సంబంధులు, చెడు క్రియలు జరిగించేవారు, దుర్మార్గులు, క్రూరులు, మోసకారులు ఆపదలో చిక్కుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. మీరు విన్న వాక్యంపై మీ యొక్క అభిప్రాయములను కామెంట్ ద్వారా తెలపండి. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్ 9676389821. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.